భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 1/8/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష ద్వాదశి గురువారం ద్వాదశి సాయంత్రం 4:18 మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 12:13 వరకు వర్జన్ రాత్రి 8:38 నుండి 10:14 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:58 నుండి 10:42 వరకు మళ్ళీ మధ్యాహ్నం 3:05 నుండి 3:57 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:42 సూర్యాస్తమయం 6:31 అమృత గడిలు రాత్రి 2:14 నుండి 3:51 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు రాహుకాలం శుభ సమయం ఈరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు కూడా శుభకాలం మధ్యాహ్నం శుభ సమయం 4 గంటల నుండి 5:15 వరకు శుభ సమయం వ్యాఘాతం సాయంత్రం 3:24 తైతుల కరణం సాయంత్రం 4:18 గరంజీ తెల్లవారుజాము 4 గంటల వరకు ద్వాదశి గురువారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకు అనుకూలం. నిన్న ఏకాది ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ద్వాదశి పారాయణ చేసుకోవాలి. మధ్యాహ్నం 12 దాటిన తర్వాత సాయంకాలం 4 గంటల వరకు కూడా ద్వాదశి ఉంది కాబట్టి అంత ఇబ్బంది ఏమీ లేదు. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది. అలాగే ధనస్సు మకర కుంభ మీనరాశి వారికి కూడా అనుకూలంగానే ఉంది అని చెబుతూ ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే వృషాకపి వృషాకపహే నమః అనే నామం. కపిహి అను శబ్దానికి మునిగిపోవు దానిని ఉద్ధరించుట అని అర్థం అన్నమాట. జలాలలో మునిగిపోవు భూమిని ఉద్ధరించిన మహావిష్ణువు యొక్క ప్రథమావతారమైనటువంటి ఆ నామానికే కపిహి అనేటువంటి అర్థం ఉంది. కపి అనగా వరాహమూర్తి, వరాహ అవతారం గుర్తుకు రావాలని వరాహమూర్తి. వృష అనగా ధర్మము, వృషభము అంటే ధర్మదేవత కదా, ఎద్దు కదా, అలా వృష అనగా ధర్మము. అందుచేత కశ్యపుడు నన్ను వృషాకపి అని పిలిచెను అని మహాభారతంలో చెప్పబడి ఉంది. కోరికలను వర్షింపజేయునది ఒకట చేత ధర్మమును వృష అనే నామం కలిగాను. అలాగే కాత్ ఉదకముల నుండి భూమిని అపాత్ అనగా రక్షించిన గనుక వరాహమూర్తి కపి వృష కపి అనబడ్డాడు. వృష ధర్మస్వరూపుడు, కపి వరాహస్వరూపుడు కూడా చేత శ్రీహరి వృషాకపి అయ్యాడు. ఆ ధర్మంతో నన్ను భూమిని ఉద్ధరించిన వాడగుట చేత ఆ శ్రీహరికి వృషాకపి అని అనబడ్డాడు. జనన మరణాది వ్యాధుల భరితమగు భయంకరమైన సంసార సాగరను ఉద్ధరించేటువంటి వాడు కనుక వృషాకపి అని పరమాత్మను పిలిచారు అని ఆ నామం ఆయనకు వచ్చిందని చెప్పబడింది. ఈరోజు స్వస్తి, మిగతా విషయాలు రేపు చూద్దాం.